అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను గోబీ మంచూరియా చేస్తున్నాను. ఇది నా పద్ధతిలో నేను చేసే స్టైల్లో చేస్తున్నాను. అంటే ఎలాంటి సాసులు కానీ వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా గోబీ మంచూరియా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి, చూసేయండి. ముందుగా క్యాలీఫ్లవర్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కారం, ఉప్పు, అల్లం వెల్లి పేస్టు, మన దగ్గర ఉన్న మైదాపిండి, ఇంట్లో ఖచ్చితంగా అందరి దగ్గర మైదాపిండి ఉంది కదా, మైదాపిండి అండ్ దీనికి కావాల్సింది కార్న్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పిండి కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని వాటర్ వేయకుండా అది మొత్తం గోబీ క్యాబేజీ ఏదైతే ఉందో దాన్ని స్మాష్ చేసుకుంటే కలిపామంటే మనకు దాంట్లో నుండే వాటర్ వస్తుంది, మంచిగా అది స్వెట్ అయిపోతుంది, మంచిగా లడ్డూలాగా చేసుకోవచ్చు మనము. మొత్తం అలా చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఎంత చేసుకుంటున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. కొంచెం సన్నగా తరుగుకుంటే తొందరగా కుక్ అవుతుంది. మొత్తం కనిపిస్తుంది కదా వీడియోలో, కొంచెం నేను అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వరకు నేను వేయించుకున్నాను. అయితే నేను ఎలాంటి సాసులు వాడతలేనని చెప్పాను కదా, నేను అయితే సాస్ కోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే టమాటోలు, మన కారంకి సరిపడా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే నేను మిక్సీకి ఎత్తి పడుతున్నాను. నేను ఇక్కడ ఏం సాస్లు అయితే వాడట్లే కాబట్టి ఇవి మొత్తం స్పైసెస్ కోసం ఇది మొత్తం మిక్సీకి పడుతున్నాను, మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి. నేను ఏదైతే నెక్స్ట్ గ్రేవీకి చేసుకోవాలి అనుకుంటున్నానో దానికోసం అయితే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. మనము బయట మంచూరియా కొనడానికి వెళ్ళినప్పుడు అందులో మనం వెజ్ మంచూరియా అనే తీసుకోవడానికి వెళ్తాం. కాకపోతే అక్కడ నార్మల్గా చికెన్ మంచూరియా చేయొచ్చు, చికెన్ నూడిల్స్ చేయొచ్చు, వెజ్ నూడిల్స్ చేయొచ్చు అండ్ ఆయిల్ ఎప్పటి నుండో ఉండొచ్చు. కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ పద్ధతి అండి, చాలా సింపుల్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, అసలు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అంతే. కొంచెం మనకు ఓపిక ఉండాలి. అయితే నెక్స్ట్ నేనైతే పోపుకైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని దాన్ని వేగనిస్తున్నాను. గోబీ మంచూరియా కోసము పోపు అయితే వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి ఇందులో. ఆ పేస్ట్ మొత్తం కుక్ అవ్వాలి, అంతా కొంచెం ఆయిల్ వచ్చేంత, దానిపైన ఆయిల్ వచ్చేంత వరకు కుక్ అవ్వాలి. అలా వచ్చిన తర్వాత నేను ఇక్కడైతే దీని గ్రేవీ కోసము మనం ఏదైతే కార్న్ఫ్లవర్ ఉందో మనం తిక్కుగా అయితే తినలేము కదా, కొంచెం గ్రేవీ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. సో దానికోసం కార్న్ఫ్లవర్ అయితే కలిపి పెట్టుకోవాలండి. ఒక స్పూన్ అయితే వాటర్లో లిక్విడ్లా కలిపి పెట్టుకున్నామంటే మనకు కొంచెం వాటర్లో వస్తుంది, గ్రేవీలా వస్తుంది. నెక్స్ట్ చూపిస్తాను కదా, ఇప్పుడు ఇక చూడండి, ఇది వాటర్ ఏదైతే కార్న్ఫ్లవర్ ఉందో నేను కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం ఇది కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని అది మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత మనం ఇందాక ఏదైతే కార్న్ఫ్లవర్ వాటర్ కలిపి పెట్టుకున్నామో ఆ వాటర్ వేసుకుంటే మనకు ఎంత క్వాంటిటీతో గ్రేవీ కావాలో అంతే పెట్టుకొని దాన్ని కొంచెం ఒకవేళ తక్కువ అయితే కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని రెడీ చేసుకోవాలండి. ఇది మొత్తం కొంచెం కుక్ అయ్యాక మనం ముందుగా ఏదైతే మంచూరియా బౌల్స్ అయితే రెడీ చేసుకున్నామో అవి అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసామంటే మనకు మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి. అసలు చెప్తే నమ్మరు కానీ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటేనే బయట కన్నా. అసలు సాసులు ఏవి వాడలేని మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఎలాంటి సాసులు కూడా వాడలేదు. చాలా అంటే చాలా ఎమ్మిగా, చాలా స్పైసీగా. ఇంకా మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే కొంచెం కారం, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లాస్ట్ అయితే కొత్తిమీరతో మొత్తం ఫినిష్ చేసేస్తున్నా. అయిపోయింది, నా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు పిల్లలకి స్నాక్స్కి అయితే నేను వెజ్ గోబీ మంచూరియా అయితే చేసి పెట్టాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? సింపుల్గా ఉందా, చాలా హార్డ్గా ఉందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం బయట కొని తేవడం కన్నా మనం ఇంట్లోనే రెడీ చేస్తే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారు, కుక్ చేస్తుంటే చూస్తారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.